అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి చంద్రబాబు నాయుడు పెద్ద షాకే ఇచ్చారు. తాజా సమీక్షల్లో జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో 8 సీట్లలో అభ్యర్థులను ఖరారు చేసేశారు చంద్రబాబు. ఖరారైన నియోజకవర్గాల్లో జేసీకి పెద్ద దెబ్బే పడింది. మొదటిది, జేసీ వ్యతిరేకించే ఎమ్మెల్యేలకే చంద్రబాబు మళ్లీ టికెట్ ఖరారు చేయడం. ఇక రెండోది, అనంతపురం ఎంపీగా జేసీ కొడుకుకు జేసీ పవన్ రెడ్డిని ఖాయం చేయటం. ఎంపీగా గెలిచిన నాటి నుండి లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలతో జేసీ దివాకర్ రెడ్డికి పడటం లేదు. ఒకరిపై మరొకరు గొడవలు పడుతూనే ఉన్నారు. అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వర్గాలైతే పరస్పరం దాడులు కూడా చేసుకుంటున్నారు. అందుకనే ఎమ్మెల్యేలందరినీ మార్చాలని జేసీ చంద్రబాబు దగ్గర పట్టుబట్టారు. అదే సమయంలో ఎంపీగా జేసీ పోటీ చేస్తే గెలవడు కాబట్టి కొత్త అభ్యర్థిని దింపాలని ఎమ్మెల్యేలు చంద్రబాబుతో చెప్పారట. ఈ నేపథ్యంలోనే జేసీ వద్దని చెప్పిన ఎమ్మెల్యేలకే చంద్రబాబు మళ్లీ టికెట్ ఇచ్చారు. అదే సమయంలో ఎమ్మెల్యేలు వద్దని మొత్తుకున్న జేసీ కొడుకు పవన్ రెడ్డినే పోటీలోకి దింపుతున్నారు. మొదట్లో ఎంపీగా తనకు బదులుగా తన కొడుకు పోటీ చేస్తాడని చెప్పిన జేసీ కొద్ది రోజులుగా తన కొడుకు ఎంపీగా కాకుండా అనంతపురం ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడని చెప్తున్నారు. జేసీ తీసుకున్న తాజా నిర్ణయం పార్టీలో కలకలం రేపింది. ఎమ్మెల్యే చౌదరిని దెబ్బ కొట్టేందుకే జేసీ ఎమ్మెల్యే టికెట్ కావాలని అడుగుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది. అయితే ఎవరి డిమాండ్లు ఎలాగున్నా ఎంపీగా పవన్ రెడ్డిని, ఎమ్మెల్యేలుగా సిట్టింగ్లకే చంద్రబాబు టికెట్లు ఖరారు చేశారు. మరి చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయం రాబోయే ఎన్నికల్లో ఎలా వర్కౌట్ అవుతుందో చూడాల్సింది. తనను పక్కన పెట్టిన ఏపీ సీఎం చంద్రబాబుపై జేసీ ఊరుకుంటాడా, మొరపెట్టుకుంటాడా అంటే వేచి చూడాల్సిందే. జేసీ దివాకర్ రెడ్డి ఏం చేస్తాడో మరి.